1200 ఇచ్చినాం రా. 500 ఎంత అయింది? వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ప్రవీణ్ స్మార్ట్ అఫీషియల్. సో గైస్, ఈరోజు అయితే మనం మైసిగండి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఇక్కడ నుంచి అప్రాక్స్ ఒక 61 to 65 కిలోమీటర్స్ ఉంటుంది. సో నేనైతే బైక్ మీద వెళ్తున్నాను. మన ఫ్రెండ్స్ వచ్చేసి అయితే వాళ్ళు టాటాస్లో వస్తున్నారు. చాలా అంటే చాలా డేస్ తర్వాత ఫ్రెండ్స్ అంతా మనం కలిసి బయటకి అయితే వెళ్తున్నాము. సో ఈ వెదర్కి, ఈ బైక్ రైడింగ్కి అయితే నాకైతే మైండ్ అయితే చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది. సో యాక్చువల్లీ నాకు అసలు ఇది ప్లాన్ లేదు. సో నేను వెళ్తా అని కూడా నాకు తెలియదు. బట్ ఏంటంటే ఇక నాకెందుకో ఇక వెళ్ళాలనిపించింది. సో వాళ్ళు టాటా ఏస్లో ముందు వెళ్తున్నారు, బైక్ అయితే నేను వెనక ఎంజాయ్ చేసుకుంటూ అయితే వెళ్తున్నాను. ఫ్యామిలీతో వెళ్ళడం కన్నా ఫ్రెండ్స్తో వెళ్తే చాలా బాగుంటుంది. అంటే ఫ్యామిలీతో వెళ్ళొద్దని కాదు. సో ఫ్యామిలీతో కూడా వెళ్ళొచ్చు. బట్ ఏంటంటే ఫ్రెండ్స్తో వెళ్తే ఆ ఎంజాయ్మెంటే వేరు. సో అన్నట్టు మీకు చెప్పడం మర్చిపోయాను కదా, వీళ్ళే మా ఫ్రెండ్స్. సో వాళ్ళు అలా టాటా ఏసీలో వెళ్తూ ఉంటే నేను ఇలా ప్రశాంతంగా బైక్ మీద ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తున్నాను. వర్షం స్టార్ట్ అయింది. సో వర్షం పడుతుందని ఇక సైడ్కి అయితే ఆయాము. సో మన వాళ్ళు కూడా బ్యాక్ సైడ్ వచ్చేస్తున్నారు. సో వాళ్ళకి ఏంటంటే కవర్ ఉంది. సో కవర్ కప్పుకొని వాళ్ళు స్టార్ట్ అయిపోతారు. మాకేంటంటే మేము ఇక్కడ ఆగాల్సి వస్తుంది. ఎందుకంటే మనకి రెయిన్ కోట్ కూడా అవేం లేవు. ఒకసారి మీరు చూడండి వర్షం ఎలా పడుతుంది, ఎలా ఉంటుంది ఒకసారి వినండి. ఇది నాకైతే వర్షం చాలా అంటే చాలా. నేను ఇక్కడైతే ఒక చిన్న టీ బ్రేక్ అయితే తీసుకున్నాను. మార్నింగ్ నుండి ఏం తినలేదు కాబట్టి. సో ఆల్మోస్ట్ టైం వచ్చేసి 8:30 to 9 అవుతుంది. సో టిఫిన్ టైం కాబట్టి సో టిఫిన్ తిని టీ తాగాము. మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది. సో మనకు రెయిన్ కోట్స్ అన్నీ ప్రాపర్గా లేవు కాబట్టి సో మేము అక్కడక్కడ ఆగాల్సి వచ్చింది. ఇది వర్షం పడడం మళ్ళీ సెకండ్ అయింది. ఇది మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది. సో మనం నియర్ బై టోల్ గేట్ దగ్గర ఉన్నాము. సో టోల్ గేట్ నుంచి ఒక 1 కిలోమీటర్ ఉంటుంది టెంపుల్ అయితే. ఫైనలీ మనము మైసిగండి మైసమ్మ టెంపుల్ అయితే రీచ్ అయిపోయినాము. ఇచ్చినాం రా. 500 ఎంత అయింది? 500 ఎంత అయింది? టెంపుల్ లోపల అయితే చాలా రష్ అనుకున్నాం కానీ సో సండే అయినా కానీ అంత రష్ ఏం లేదు. సో మీరు చూస్తున్నారు కదా బ్యాక్. సో ఎవరు లేరు, అంత రష్ ఏం లేదు. బట్ ఏంటంటే కొంచెం ఫ్రీగా ఉంది. కొంచెం ఫ్రీగా వెళ్ళి కొంచెం ఫ్రీగా దర్శనం చేసుకొని రావచ్చు. అమ్మవారి దర్శనం అయితే అయింది. సో మీరు కూడా దర్శనం చేసుకోండి. మైసిగండి మైసమ్మ అమ్మవారు. యాక్చువల్లీ కెమెరాస్ నాట్ అలౌడ్ అనుకున్నా. బట్ ఇక్కడ ఏంటంటే టెంపుల్ లోపల ప్రతి ఒక్కరు ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీస్తున్నారు. సో నాకు కూడా అయితే కొంచెం మంచిగా అనిపించింది. నేను కూడా ఫొటోస్ వీడియోస్ తీసుకోగలుగుతా. సో ఏదైతే నేను ఈ వ్లాగ్ చేస్తున్నానో సో అది మీకు అమ్మవారిని నేను చూపించగలుగుతా అని అనుకున్నా. సో ఫైనల్గా అయితే మీకైతే చూపించాను.
ఫైనల్గా ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక గ్రూప్ ఫోటో అయితే తీసుకున్నాము.